హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. మనకి అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత కాలంగానో చాలా వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ చిన్న అప్డేట్ వచ్చినా సరే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో అయితే ఈ రోజు మేము మీ అందరి కోసం ఈ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నాం అనమాట. ఈ అప్డేట్స్ కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మరి సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సార్, నేను చెప్పాను కదా! ఇప్పుడు మనకి 'అల్లు అర్జున్' గారు, అలాగే 'అట్లీ' గారి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి బయట టాక్ ఏంటంటే, ఈ సినిమాలో 'అల్లు అర్జున్' గారి క్యారెక్టర్ 4 క్యారెక్టర్స్‌లో ఆయన చేస్తున్నారని బయట న్యూస్ వస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? నిజమేనా? ఫోరెన్ గతంలో నేను కూడా చదివాను. ప్రచారం 4 క్యారెక్టర్లు చేయబోతున్నాడని. హ్మ్. అది ఒక తండ్రి క్యారెక్టర్, సన్ క్యారెక్టర్, హ్మ్. అలాగే తాత క్యారెక్టర్ ఇలాగా రకరకాలుగా ప్రచారం అయితే జరిగింది. హ్మ్. దీంతో ఏమనుకున్నారంటే అప్పట్లో ఒక హీరో 4 క్యారెక్టర్ చేయడం అన్నది హ్మ్. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్, నాగేశ్వర గారు 9 క్యారెక్టర్లు చేశారు నవరాత్రి సినిమాలో. హ్మ్. ఆయన తర్వాత ఈ జనరేషన్ లో ఈయనేమో అన్నట్టుగా హ్మ్. 4 క్యారెక్టర్లు చేసేస్తున్నాడు అని రకరకాలుగా వార్తలు వైరల్ అవడానికి కూడా చూసాం. హ్మ్. కాకపోతే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 2 క్యారెక్టర్లు చేస్తున్నాడు, 4 క్యారెక్టర్లు కాదు. ఓకే. ఓకే. అందులో అల్లు అర్జున్ 2 క్యారెక్టర్స్ చేస్తున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్. ఓకే. ప్రస్తుతానికి అయితే ఒక కథ అంతా అయిపోయి ఆల్రెడీ ముంబైలో కూడా కొంచెం షూటింగ్ కూడా జరిగింది. హ్మ్. మళ్ళీ ఇక్కడ తాజా లేటెస్ట్ షెడ్యూల్ అంతా భారీగా ప్లాన్ చేస్తున్నారు. హ్మ్. ఈ 2 క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు 2 క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు అన్నదమ్ములు రకరకాలుగా ఉంటాయి కదా. హ్మ్. హ్మ్. ఇప్పటి వరకు వచ్చిన వాటికి డిఫరెంట్ గా 2 క్యారెక్టర్స్ తోటి డిఫరెంట్ గా అట్లీ ప్లాన్ చేసాడు. ఒక కొత్త తరహా సినిమాని ఆడియన్స్ కు థ్రిల్ అందించేలాగా ఓహో! ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. దీంట్లోకి కోసం ఒక ఇక్కడ నుంచి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది. హ్మ్. ఆ మధ్య మనం రీసెంట్ గా ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం స్పెషల్ గా వీడియో రిలీజ్ చేశారు. హ్మ్. హ్మ్. ఆ వీడియో చూసాం. ఎంత ఎలా ఉందో, ఎంత క్వాలిటీతో చేయబోతున్నాడో హ్మ్. కూడా అంత పక్క ప్లానింగ్ గా సన్ పిక్చర్స్, హ్మ్. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మన కూలీ తీసినటువంటి సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీగా ప్లాన్ చేస్తుంది. మొత్తానికి ఒక తెలుగు తెర మీద అవ్వచ్చు, ఇండియన్ స్క్రీన్ మీదే ఇప్పటివరకు రాని ఒక సరికొత్త కథాంశంతో ఈ సినిమాని అట్లీ చేయబోతున్నాడు. ఓకే. సార్, మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? అసలు స్టోరీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? స్టోరీ విషయం వాళ్ళు అఫీషియల్ గా ఎటువంటి లీకులు ఏమి ఇవ్వలేదు, ఏమి ప్రకటించలేదు. కానీ ఇది పునర్జన్మ నేపథ్యంలో సినిమా అన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఓహో! ఓకే. అంటే ఓకే. పునర్జన్మలో కూడా గతంలో ఇప్పుడు మనకి 'కా' సినిమా వచ్చింది గదా! లైక్ అలా అంటారా? కావచ్చు, ఇప్పుడు మగధీర అవ్వచ్చు, చాలా వచ్చినాయి మనకి అప్పట్లో కూడా. హ్మ్. ఒక హ్మ్. జానకి రాముడు అవ్వచ్చు, రాఘవేంద్రరావు గారి ఎన్నో మోగ మనసులు అవ్వచ్చు. హ్మ్. ఇవన్నీ ఒక లవ్ మీద ఈ పునర్జన్మలో ఈ క్యారెక్టర్స్ ఇలాగ వచ్చినాయి. హ్మ్. ఇది అందులో వాటిలో ఒక కొత్త తరహాగా అన్నగా ఇది ఒక కొత్త వరల్ని, కొత్త హ్మ్. ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. ఒక అవతారం అయితే ఎలా ఉంటది, ఒక మనం కొత్త ప్రపంచానికి ఎలా వెళ్ళాం, హ్మ్. ఇక్కడి నుంచి ఇంకో కొత్త ప్రపంచానికి. హ్మ్. అలాగే ఈ కథలో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఒక వరల్డ్ హాలీవుడ్ లో ఒక అవతారం అయితే ఎలా ఉంది, హ్మ్. అప్పటి వరకు వచ్చిన కథలకి కొత్తగా డిఫరెంట్ గా చూపించాడు. హ్మ్. అలాగే ఇది ఇందులో అట్లీ ఒక కొత్త తనదంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. హ్మ్. అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే డైరెక్టర్స్ అందరూ కూడా ఒక రెగ్యులర్ సినిమాలు, రెగ్యులర్ కథలు కాకుండా ఒక కొత్త సెటప్ చేస్తున్నారు. హ్మ్. ఒక అవును. కొత్త వరల్డ్, ఆ సినిమాలో ఒక కొత్త వరల్డ్ ఉంటుంది. ఒక సలార్ సినిమా చూసుకోవచ్చు, ఒక కేజీఎఫ్ చూసుకోవచ్చు. ఏ సినిమా చూసినా కానీ ఇప్పుడు ట్రెండ్ లో ఏంటంటే ఒక రెగ్యులర్ కథ ఉంటూనే హ్మ్. దానికి ఒక లింకప్ చేస్తూ ఒక మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అనమాట. అవును. అలాగే ఇందులో కూడా ఒక కొత్త ప్రపంచం, ఒక మరో ప్రపంచాన్ని సృష్టించున్నారు. మనం హ్మ్. కల్కి చూసాం, హ్మ్. యాహ్! ప్రభాస్ది. అవునవును. అందులో మనం అప్పటి వరకు చూసాము, ఎప్పుడు చూడని హ్మ్. కథ. హ్మ్. ఒక ఫ్యూచర్ లో ఎలా ఉంటది అన్నదాన్ని, హ్మ్. అలాగే ఒక కొత్త ఇక్కడున్న భూమిని చూపించారు, ఎక్స్‌పెక్ట్ ఆకాశం చేయని ఎక్స్పెక్ట్ విధంగా. చేయలేని విధంగా ఒక కొత్త యాహ్! ప్రపంచాన్ని ఎలాగ సృష్టించారు. హ్మ్. ఇందులో కూడా అలాగే ఒక కొత్త ప్రపంచాన్ని అట్లీ సృష్టించాడు, డిజైన్ చేశాడు. అది అందులో క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మన రెగ్యులర్ గా ఉండే క్యారెక్టర్స్ కాకుండా హ్మ్. క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక ఇక్కడ లోకానికి ఆ లోకానికి డిఫరెన్స్ అన్ని చూపిస్తూ ఒక కొత్త తరహా వినోదాన్ని అందించడానికి అట్లీ అయితే కథ మీద చాలా కసరత్తు చేశాడు. హ్మ్. మరి అలాగే దానికి సంబంధించిన బడ్జెట్ కూడా సన్ పిక్చర్స్, ఇప్పటి వరకు సన్ పిక్చర్స్ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హ్మ్. బయట హీరోలతో సినిమాలు చేయలేదు. హ్మ్. ఎప్పుడు వాళ్ళు తమిళ హీరోలతోనే వాళ్ళ సినిమా చేసింది. అది యాక్చువల్గా ఈ కథని ముందు బాలీవుడ్ హీరోతో, తమిళ హీరోతో ఇద్దరు కలిపి చేద్దాం అనుకున్నారు. హ్మ్. ఇప్పుడు కమల్ హాసన్ గానీ, అలాగే సల్మాన్ ఖాన్ కాంబినేషన్ గానీ, లేకపోతే సల్మాన్ ఖాన్ కాంబినేషన్, రజనీకాంత్ కాంబినేషన్ గానీ ఓహ్! ఇలాగా చేద్దామా అన్నట్టు అనుకున్నాను అసలు. కానీ ఇప్పుడు 2 క్యారెక్టర్స్‌ని అల్లు అర్జున్ ఇప్పుడు చేస్తున్నారు. అయితే ఆ క్యారెక్టర్ బడ్జెట్ కి, దీని బడ్జెట్ కి, ఆ కాంబినేషన్ కి సెట్ అవ్వదనే ఉద్దేశంతో ఇలా క్యారెక్టర్ చేయాలంటే అల్లు అర్జునే చేయాలని హ్మ్. అన్నప్పుడు ఇంకా అల్లు అర్జున్ వేరే ఇంకో క్యారెక్టర్ కూడా ఇతనే చేసేలాగా.
ఆహా, ఓకే ఓకే. 2 క్యారెక్టర్లు కూడా ఆ 2 కూడా నువ్వా నేనా అన్నట్టుగా డి ఉమ్. అంటే డి అనేలాగా తనకి తనే పోటీ అనే. లాగా ఇలాగ చాలా డిఫరెంట్ గా మొత్తానికి ఒక కొత్త తరహా సినిమాని అందించడానికి అట్లీ కసరత్తు అయితే చేసాడు, ఓకే. రంగంలో కూడా దిగాడు. సరే, అలాగే ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, అల్లు అర్జున్ గారు ఆల్రెడీ పాన్ ఇండియా స్టేజ్ లో మనకి మంచి హిట్ తీసుకొచ్చాడు పుష్పతో, పుష్ప 2 తో కూడా. అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే, ఈ ఈ సినిమా అయితే ఉందో మనకి అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్ రాబోతున్న సినిమా, ఇది పాన్ వరల్డ్ అని బయట బాగా టాక్ వస్తుంది. అసలు ఒకవేళ పాన్ వరల్డ్ చేస్తే అది అంటే ఏ రేంజ్ లో ఉండబోతుంది సినిమా, అంటే ఎలా ఉండబోతుంది? ఐ మీన్ ఇప్పుడు మనకి పాన్ ఇండియాలోనే అంత హిట్ తీసుకొచ్చాడు, అవును అంటే అన్ని కలెక్షన్ తీసుకొచ్చాడు. అవును. అంటే ఈ సినిమా ఒక ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటారు? అదే మనం చూసాం పుష్ప సినిమాతో. ఉమ్, పుష్ప 2 పుష్ప ఒక సంచలనం అయితే, ఇక పుష్ప 2 ఒక చరిత్ర అది. ఉమ్, ఎవరు ఊహించలేదన్నమాట. అవును. జనరల్ గా అంటే అంతలాగా మెయిన్ ముఖ్యంగా సౌత్ కన్నా నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది ఆ సినిమా. ఉమ్, పుష్ప మ్యానరిజమ్స్ అవ్వచ్చు, అటు క్రికెటర్స్ కూడా సోషల్ మీడియాలో ఉమ్. పుష్ప 2 మ్యానరిజమ్స్, పుష్ప ఆ గురించి రీల్స్ చేయడం. పుష్పరాజ్ రీల్స్ ఆ, అని చేయడం, దాంతో ఒక మ్యానియా లాగా అలా క్రియేట్ అయిపోయింది. ఉమ్, అది పుష్ప 2 మీద అంచనాలు ఉన్నాయి, ఖచ్చితంగా హిట్ అవుద్దని అనుకున్నారు. కానీ అంత రేంజ్ 18 కోట్లు కలెక్ట్ చేయడం అంటే చాలా ఒక మాసు. ఇక్కడ ఒక తెలుగు సినిమా ఉమ్, అక్కడికి వెళ్ళి అది దాన్ని బట్టి ఒక స్టామినా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఏంటన్నది ఇండియన్ ఉమ్, బాక్స్ ఆఫీస్ తెలిసింది అసలు. ఉమ్, ఇప్పుడు అక్కడ బాలీవుడ్ జనాలు, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ షాక్ అన్నమాట. ఎంత పెద్ద ఛానల్ తర్వాత థియేటర్ కి జనాలు రావడం చూసాం. ఉమ్, పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా అంటే వెళ్ళడం తప్పితే చిన్న సినిమాలకి వెళ్ళడం లేదు. సో థియేటర్ జనాలు ఏమొస్తారు లేదు అని ఒక డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, థియేటర్ ఓనర్స్ అవ్వచ్చు, ఉమ్, వాళ్ళు ఇంకా జనాలు రావటం లేదు ఏమైపోతుంది అనుకున్న టైంలో ఇది ఒక జాతర లాగా, ఒక ఉత్సవం లాగా పుష్ప 2 ఉమ్, ఎస్పెషల్లీ నార్త్ లో సంచలనం సృష్టించింది. ఉమ్, సో అతను ఉన్న క్రేజ్, అతనికి ఉన్న మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని అట్లీ ఈ కథను డిజైన్ చేసేటట. ఉమ్, దాని తగ్గట్టుగానే ఉంటుంది. అంచనా అంతకు మించి ఉమ్. కలెక్ట్ చేయాలి, అంతకు మించిన టార్గెట్ తో దిగుతున్నారు ఇప్పుడు. ఓకే. పైగా దీంట్లో క్యారెక్టర్స్ కూడా మనం ఒక రమ్యకృష్ణ, శివగామి సినిమా, మన బాహుబలిలో శివగామి ఉమ్, రమ్యకృష్ణ, ఆమెకు కూడా ఇందులో ఒక స్పెషల్ రోల్ ఉందని లేటెస్ట్ న్యూస్ వస్తుంది. ఇంకా ఓకే. కన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఉమ్, ఆమె కూడా ఒక కీ రోల్, అంటే మదర్ క్యారెక్టరా లేకపోతే పవర్ఫుల్ గా ఉంటూ ఒక క్యారెక్టర్ చేయబోతున్నారని కూడా వస్తుంది. అలాగే హీరోయిన్ విషయానికి దీపిక పడుకొని అని ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అఫీషియల్ గా. ఉమ్, ఇంకా ఒక జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ వీళ్ళందరూ కూడా ఇందులో నటించబోతున్నట్టుగా ఓకే. ఉంది. అవన్నీ కూడా ఇంకా డిస్కషన్స్ లో, ఒక త్వరలో ఒక్కొక్కరిని రివీల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మొత్తానికి ఇతని క్యారెక్టర్ అయితే ఒక డిఫరెంట్ గా ఉంటుంది. ఉమ్, అలాగే సినిమా కూడా different డిఫరెంట్ గానే ఉంటుంది character అనిపిస్తుంది different గా మీరు ఉంటుంది. చెప్తుంటే. ఓకే. అలాగే ఈ పాన్ ఇండియా అంటున్నాం, పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ గా. అలాగే ఉమ్, హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా రంగంలో దింపుతున్నారంటే ఉమ్, పాన్ వరల్డ్ లెవెల్లోనే ఒక కొత్తగా అందించేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ లేటెస్ట్ తాజా షెడ్యూల్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం ప్లాన్ చేస్తున్నారు. ఓకే. మరి ఈ సినిమా గురించి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు సార్, చాలా రోజుల నుంచి. చిన్న అప్డేట్ వచ్చిన చాలు వాళ్ళు చాలా పండగ చేసుకునే అంత రేంజ్ లో అయితే ఉన్నారు ఇప్పుడైతే ఆడియన్స్. మరి ఈ సినిమా గురించి అఫీషియల్ గా అప్డేట్స్ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందంటారు? ఒకటొకటి కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. మన ఈ సినిమాని అనౌన్స్ చేయడం, ఆ తర్వాత దీపిక పడుకొని అనౌన్స్ చేయడం నటిస్తున్నట్టుగా, ఉమ్, ఇలా ఒకే ఒక్కటి కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా లేటెస్ట్ షెడ్యూల్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. అయితే మెయిన్ గా ఇందులో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఉమ్, ఎప్పుడు ఇంకా అప్డేట్స్ కన్నా వాళ్ళకి ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ కావాల్సింది రిలీజ్ అవును. ఎప్పుడు వస్తుందని. ఆ, ఆల్రెడీ పుష్ప 2 వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ ఎక్కువ రాకుండా కావాలని కోరుకుంటారు. ఉమ్, అయితే 2006 లో రిలీజ్ చేయడం ప్లాన్ చేస్తున్నారు. ఓకే. 6 వరకు పడుతుంది. అయితే అంతకన్నా ముందు అవుతుందా లేదంటే 2027కి వెళ్తుందా, 2026 లో రిలీజ్ అన్నది ప్లాన్. బట్ అవి మిస్ అయితే 2027 బిగినింగ్ లో కన్నా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అది క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఒక 600 బడ్జెట్ తోటి భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఒక హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దింపారు. మా వీడియోలో మనం చూసాం, స్పెషల్ వీడియోలో అది కూడా. ఇప్పుడు ఒక ఇండియన్ సినిమా గర్వపడేలాగా, తెలుగు సినిమా అని కాదు, ఒక ఇండియన్ సినిమా గర్వపడేలాగా ఈ సినిమా అయితే రాబోతుంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఒక పండగ లాంటి సినిమా ఇది. కాకపోతే ఇది రావడానికి టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి. అప్డేట్స్ మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ అన్ని కూడా ఒకటొకటి వాళ్ళ పక్క ప్లానింగ్ తోటి ఒకటొకటి రివీల్ చేయబోతున్నారు. ఈ సినిమా మొత్తానికి అయితే ఒక ఎక్స్పీరియన్స్, ఇప్పటివరకు చూడని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇండియన్ సినిమా తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా గర్వపడే సినిమా అవుతుందని టీం అందరూ గంటాపదంగా చెబుతున్నారు.
అది అలా అవుతుంది అవ్వాలని మనం కూడా కోరుకుంటాం. చూసారు కదా మరి ఈ అల్లు అర్జున్ అలాగే అట్లీ గారి కాంబినేషన్ రాబోతున్న సినిమా గురించి అప్డేట్ అయితే మనకి ఏదైతే వాళ్ళు చెప్పారో 4 క్యారెక్టర్స్ చేస్తున్నారని అదైతే నిజం కాదు. మేబీ చేస్తే 2 క్యారెక్టర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే దీని గురించి అసలు ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారు అన్ని కూడా మనం ఇప్పుడు చూసాం. మరి రాబోయే రోజుల్లో కూడా అఫీషియల్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎవరెవరు క్యారెక్టర్స్ ఎలా ఉండిపోతున్నాయి అనేవి కూడా టీం అయితే త్వరలోనే అప్డేట్ ఇస్తారనమాట. మరి చూద్దాం మన ఈ సినిమా గురించి వెయిట్ చేసి ఫైనల్ గా ఎలా ఉండిపోతుందో. Thank you so much for watching.